ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. హారతుల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న కొద్దీ మనస్సు ఎంతో రమిస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు బాబా చరణాల్లో మనం లీనమైపోవాలా, నిత్యము ఏ విధంగా వారి చరణాల్లో రమించాలా అనేటువంటి తపన పెరిగిపోతూ ఉంటుంది. మనం హారతులు అర్థం తెలియకుండా సాధారణంగా పాడుకుంటూ వెళ్తూ ఉంటేనే మదిలో ఒక తన్మయత్వం ఉంటుంది. కానీ దాని యొక్క అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకొని ఆ హారతి రాసినటువంటి భక్తుడి యొక్క తపనను మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ హారతిలో ఉన్నటువంటి భావానికంటే కూడా ఆ భక్తుడి యొక్క తపన. అందుకనే కాగడ హారతిలో పాండురంగ విఠలుడి యొక్క భక్తుల హారతులు ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. నామదేవ్ కావచ్చు, జానాబాయి కావచ్చు, తుకారాం భువా కావచ్చు, వీళ్ళందరూ రచించినటువంటి పాండురంగ విఠలుడి పైన రచించినటువంటి హారతులు కొన్ని కాగడ హారతిలో ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఎందుకోసమంటే బాబా తన భక్తులు కూడా పాండురంగ విఠల భక్తుడంత పరిణితిని సాధించాలని చెప్పి నిత్యము అనుక్షణము తన ధ్యాసలో ఉండగలిగితే, నామదేవుడు నిత్యము కూడా పండరినాథుడి యొక్క ధ్యాసలోనే ఏ విధంగా ఉన్నారు. ఏమాత్రం కూడా పాండిత్యం లేకపోయినా జానాబాయి ఎంత అద్భుతమైనటువంటి కీర్తనలు రాసిందో, తుకారాం భువా యొక్క భక్తి శ్రద్ధ ఎంత గొప్పదో, తనను చేరినటువంటి భక్తులు కూడా ఆ స్థాయికి వెళ్ళాలనేటువంటిది శ్రీ సాయినాథుల వారి యొక్క ఆకాంక్ష. అందుకోసమే వారు రచించినటువంటి హారతులను కూడా బాబా వారి కాగడ హారతుల్లో వారు పొందుపరుచుకునేలాగా చేశారు. ఇదంతా కూడా హారతుల యొక్క కూర్పు అంతా కూడా బాబా వారి ప్రణాళిక ప్రకారమే ఇక్కడ జరిగింది. హారతులన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా పాడాలి, ఏ విధంగా హారతులు ఇవ్వాలనేటువంటిది జోగేశ్వర్ భీష్మ వారు పొందుపరిచినటువంటి సాయినాథ సగుణోపాసన. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా షిరిడీ సంస్థానంలో శ్రీ సాయినాథ సగుణోపాసన అనేటువంటి ఆ పేరు మీదనే హారతులు కానీ ఇవన్నీ కానీ వారు ప్రచురిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా షిరిడీ సమాధి మందిరంలో సగుణోపాసన ప్రకారమే అక్కడ పూజ తంతు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా బాబా యొక్క వైభవం కంటే కూడా బాబాలో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి వారి యొక్క యశస్సు, వారి యొక్క మహిమ, ఇదంతా కూడా మనకు హారతుల ద్వారా మనము గ్రహించవచ్చు. కాగడ హారతిలో ఉటా ఉటా పాండురంగ ఆతా దర్శన అనేటువంటి ఈ హారతి గీతాన్ని నామదేవ్ రాశారు. పాండురంగ విఠలుడి యొక్క సుప్రభాత సేవను చేయాలనేటువంటిది ఆయన యొక్క ఆకాంక్ష. అందుకనే పాండురంగడిని తన యొక్క మధురమైనటువంటి కావ్యంతో వారు నిద్రలేపుతూ ఉంటారు. పాండురంగా, మీరు నిద్ర లేవాలి, అరుణోదయ సమయమైంది, మీ కొరకు సాధువులు, సత్పురుషులు, జనులు, పామరులు, పండితులు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు. కాబట్టి పాండురంగా, నీవు నిద్ర నుంచి బయటికి వచ్చి మీ యొక్క దర్శనాన్ని మాకు అనుగ్రహించండి అని చెప్పి ఉటా ఉటా పాండురంగ ఆతా దర్శన ధ్యా సకలాల అనేటువంటి ఈ పాట చాలా మధురంగా ఉంటుంది. నామదేవుడికి పాండురంగ విఠలుడి పైన ఉన్నటువంటి భక్తి శ్రద్ధ ఇందులో తొనికిసలాడుతూ ఉంటుంది. బాబాగారు జోగేశ్వర భీష్మని అడుగుతారు, ఏం మిత్రమా, లడ్డూలను ఒక్కడివే తింటావా, మాకు కూడా కొన్ని లడ్డూలను పంచవచ్చు కదా అంటారు. బాబా అడిగినటువంటి లడ్డూలు ఈ హారతి గీతాలని చెప్పి భావించి తన యొక్క అద్భుతమైనటువంటి పాండిత్యంతో బాబా కృపచేత అద్భుతమైనటువంటి 9 హారతి పాటలను జోగేశ్వర్ భీష్మ రాస్తారు. కాగడ హారతిలో ఉటా ఉటా శ్రీ సాయినాథ తర్వాత అత్యంత మధురమైనటువంటి గీతం. ఆ పాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే దాని అర్థం తెలుసుకుంటే మనస్సు ద్రవించిపోతుంది. నీ యొక్క జీవితాన్ని ఏ విధంగా సద్గురు చరణాలకు సమర్పించాలి, నీ శత్రువులను ఎలా జయించాలి అనేటువంటిది ఈ పాటలో ఉంటుంది. ఆ పాట ప్రారంభం కూడా ఎంత అద్భుతంగా వారు రూపొందించారంటే మొదటి ఆ 2 లైన్లలోనే మన శరీరం రోమాంచితమవుతుంది. కాగడ హారతి కరితో సాయినాథ దేవా, చిన్మయ రూపధా కవి ఘేవుని బాలకలగు సేవా.
నిజంగా భీష్మ పాండిత్యం మధురమైనటువంటి లడ్డూ లాంటిది. సాయినాథ, మీకు కాగడ హారతి చేస్తాను. ఈ బాలుడు చేసేటువంటి ఈ చిన్న చిరు సేవను స్వీకరించి మీ చిన్మయ రూపాన్ని మాకు దర్శింపజేయండి అని అంటారు. ప్రతి చోట కూడా జోగేశ్వర భీష్మ తనను తాను చాలా చిన్న బాలుడిగా పోల్చుకుంటారు. ఎందుకంటే బాబాకు చాలా పసి మనస్సు ఉన్నటువంటి వాళ్ళంటే చాలా ఇష్టం. ఎందుకంటే పసి మనస్సు ఉంటే పసితనానికి స్వార్థం ఉండదు, ద్వేషం ఉండదు, కేవలము తల్లిని ప్రేమించేటువంటి గుణం మాత్రమే ఉంటుంది. అందుకనే జోగేశ్వర్ భీష్మ ఇక్కడ రాసుకున్నారు, ఈ బాలుడు చేసేటువంటి ఈ చిన్న లఘు సేవ. మనం అనుకుంటాం హారతి చేయడం అనేటువంటిది పెద్ద సేవ అనుకుంటాం. జోగేశ్వర్ భీష్మ ఇక్కడ స్పష్టంగా రాశారు, చిన్న లఘు సేవను మీరు అనుమతించండి బాబా. హారతి ఇవ్వడం అనేటువంటిది చాలా చిన్న సేవ. ఆ సేవను చిన్న పిల్లవాడు కూడా మీ దగ్గర చేస్తాడు. కాబట్టి ఆ హారతి ఇచ్చేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి. చిన్మయ రూపము అంటే చైతన్య స్వరూపం. ఆ చైతన్య స్వరూపాన్ని చూసినటువంటి మాకు ఇక రోజంతా కూడా మేము నిత్య చైతన్యంతో, నిత్య కాంతితో మేము మా జీవితాలను గడుపుతాం. కాబట్టి ఈ చిన్న లఘు సేవకు నన్ను అనుమతించండి అని చెప్పి బాబాను జోగేశ్వర్ భీష్మ అడుగుతాడు. భీష్మ యొక్క భక్తి శ్రద్ధలు ఎంత గొప్పయంటే, భీష్మ గొప్ప పండితుడు, అనేక కావ్యాలను రాశాడు. జాతీయోద్యమంలో అద్భుతమైనటువంటి కవితలను, వ్యాసాలను రాసి ఎంతోమందిని ఉత్తేజపరిచారు. కానీ అంతకంటే గొప్ప ఉత్తేజాన్ని కాగడ హారతిలో వారు రాసినటువంటి ప్రతి పాటలోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది. వాటిని అర్థం చేసుకోగలిగితే, ఆకలింపు చేసుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. కాగడ హారతి మనం కూడా ఎప్పుడైనా అటెండ్ అయినప్పుడో లేకపోతే ఇంట్లో చేసుకున్నప్పుడో మన వయసుతో సంబంధం లేదు. బాబాని అడుగుతున్నాం, బాబా ఈ బాలుడు చేసేటువంటి చిన్న లఘు సేవను స్వీకరించి మీ చిన్మయ రూపాన్ని మాకు దర్శింపజేయండి అని చెప్పి అడుగుతున్నాం. బాబా రూపం కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. కాగడ హారతిలో ఎప్పుడైనా సరే షిర్డీలో చూడండి, లేకపోతే ఎక్కడైనా మందిరంలో చూడండి, నిజంగా బాబా రాత్రంతా ప్రశాంతంగా పడుకొని ఉదయాన్నే లేవగానే మోము వికసిస్తుంది కదా, అలా ఉంటుంది బాబా యొక్క మోము. ఇక మనం పాడేటువంటి ఈ పాటలన్నీ కూడా బాబా మైమరిచిపోయి వింటాడు. బాబా హారతి సమయంలో అలౌకికమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారట. జోగ్ హారతి చేస్తున్నప్పుడు, కాగడ హారతి చేస్తున్నప్పుడు బాబా తన్మయత్వంతో తల ఆడిస్తూ ఎంతో ఆనందంతో ప్రకాశవంతంగా కనిపించేటువంటి వారట. ఇప్పటికీ కూడా అంతే. ఆయనకు 365 రోజులు మనం కాగడ హారతి చేస్తాం. 365 రోజులు షిరిడీలో వైభవంగా అది జరుగుతుంది. 365 రోజులు ఆయన అంతే ప్రకాశవంతంగా ఉంటారు. బాబా యొక్క మోమును చూడండి. కాగడ హారతిలో ఒక రకమైనటువంటి తేజస్సు ఉంటుంది. అరుణోదయ తేజస్సు అంటారు కదా, ఆ అరుణోదయ తేజస్సు ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసరికి పొద్దుతిరుగుడు పువ్వు విచ్చుకున్నట్టుగా వారి మోము ఎలా విచ్చుకుంటుందంటే అలా విచ్చుకుంటుంది. సాయంత్రం అయ్యేసరికి అదే ఆనందంతో నా బిడ్డలందరూ కూడా ఇప్పటి వరకు కష్టపడి పనిచేసి వచ్చారు, సాయం సమయంలో నా దర్శనానికి వచ్చారని చెప్పి వారిని అందరినీ కూడా ఒక కరుణా దృష్టితో చూస్తున్నటువంటి రూపం మనకు అక్కడ కనిపిస్తుంది. ఇక సేజ్ హారతికి ఒక భావన కలుగుతుంది. బాబా బాగా అలసిపోయారు. బాబా మోము చూడు ఎంత చిన్నగా అయిపోయిందో. అలసిపోయినటువంటి ఆయనను మనము పవలింపు సేవ చేసి పడుకోబెడదాం. ఇప్పటిదాకా అందరము కూడా రకరకాలుగా విసిగించేసాం బాబాను. బాబాకు ఏకాంతంగా నిద్రించేటువంటి దానికోసము మనము పాన్పును సిద్ధం చేయాలి. ఆ పాన్పును సేజ్ హారతి అనేటువంటి ఆ పదాలతోటి, ఆ పాటలతోటి కూర్చి వారికి ఏకాంత సేవ చెయ్యాలి అని చెప్పి ఆ భావన కలుగుతుంది. ఇట్లా ప్రతి హారతిలోనూ ఒక్కొక్క అద్భుతమైనటువంటి భావనలు మనకు కలుగుతాయి. హారతి సమయాన వారి మోము చూస్తూ ఉంటే కమలాక్షునిలా కనిపిస్తూ ఉంటుంది. కమలాక్షుడు ఎంత తేజస్సు కలిగి ఉంటాడో శ్రీ మహావిష్ణువు.
అటువంటి తేజస్సు బాబాలో మనము దర్శించవచ్చు. మనకు ప్రదోష సమయంలో, హారతి సమయంలో రుద్ర రూపంలో కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమశివుడే సాక్షాత్తు ప్రదోష కాలంలో సేవ చేయించుకుంటున్నారనేటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. నిజంగా బాబా దగ్గర కలిగేటువంటి అనుభూతి ఎంత గొప్పదంటే ఇంకెక్కడా కూడా కలగదు. ఆయన హారతిలో ఒక్కసారి అలా నిల్చొని హారతి పాడుతూ మోమును చూస్తూ ఉంటే ఆయన నా పాటనే వింటున్నారు అనేటువంటి భావన కలగక మానదు. ముఖ్యంగా కాగడ హారతిలో జోగేశ్వర్ భీష్మ రాసినటువంటి కాగడ హారతి కరితో అనేటువంటి ఈ యొక్క పాటలో ఎంత గొప్ప అర్థం ఉంటుందంటే, మనం ప్రతిరోజు కూడా బాబా దగ్గర మన శత్రువులను ఒత్తిగా నలిపి ఆ శత్రువులు మళ్ళీ లేవకుండా దాన్ని ఏ విధంగా ఆ శత్రువులను బాబాకు సమర్పిస్తామో ఈ హారతిలో జోగేశ్వర్ భీష్మ అద్భుతంగా చెప్పారు. కామ క్రోధ మద మాత్సర్య ఆటుని కాకడాకేలా వైరాగ్యాంచే తూపగాలుని మీతో బిజవీలా. ఇదెంత గొప్ప అర్థం ఇందులో ఉంటుందంటే, బాబా కామ క్రోధ మద మాత్సర్యాలనేటువంటి ఈ 6 శత్రువులను బాగా నలిపి ఒత్తిగా నేను తయారు చేశాను. ఆ ఒత్తిగా తయారు చేసినటువంటి దాన్ని వైరాగ్యం అనేటువంటి నెయ్యిలో దాన్ని వేశాను. ఎందుకంటే వైరాగ్యం అనేటువంటి నెయ్యిలో వేసిన తర్వాత అవి విడిపోవు. ఇంకా ఈ 6 వైరాగ్యం అనేటువంటి ఆ నెయ్యితో తడిపాను. ఆ నెయ్యితో తడిపినటువంటి దాన్ని దేనితో నేను వెలిగిస్తున్నానో తెలుసా? సాయినాథ గురి భక్తి జ్వాలనే తోమి పేటవీల. బాబా, ఈ యొక్క నెయ్యితో తడిపినటువంటి నా శత్రువులైనటువంటి 6 దేనితో వెలిగిస్తున్నానంటే, గురుభక్తి అనేటువంటి జ్వాల, గురుభక్తి అనేటువంటి జ్వాల నాలో ఉంది. ఆ గురుభక్తి అనేటువంటి జ్వాల ద్వారా అగ్గిపెట్టెతో కాదు, మరొక దీపంతో కాదు, నాలో ఉన్నటువంటి గురుభక్తి అనేటువంటి జ్వాలతోటి దాన్ని వెలిగిస్తున్నాను. చూడండి, మనలో ఉన్నటువంటి ఈ 6 శత్రువులను ఒక దగ్గరకు చేర్చి వెలిగించడానికి అగ్గిపెట్టె సరికాదు. మన గురుభక్తి అనేటువంటి జ్వాల, ఎంతగా గురుభక్తిని మన మనస్సులో దాచుకుంటే అంతగా అది ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశంతో, ఆ జ్వాలతోటి ఆ ఒత్తిని నేను వెలిగిస్తున్నాను అని చెప్పి అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ రాయడం జరిగింది. ఆ ఒత్తి వెలిగిన తర్వాత తనకు కలిగేటువంటి అనుభవాన్ని ఇంకొక మాటలో రాస్తారు. తద్వుతృప్తి జాలుని గురునే ప్రకాశపాడిలా. ఆ ఒత్తి వెలిగించగానే నా గురువు యొక్క మోము ప్రకాశిస్తూ నాకు దర్శనమైంది. కాబట్టి నా గురుభక్తి అనేటువంటి జ్వాలతో వెలిగించాను. ఆ వెలుగు ద్వారా నా గురువు ప్రకాశవంతంగా నాకు కనిపించాడు అని చెప్పి ఇక్కడ రాస్తారు. సాధారణంగా మనలో ఉన్నటువంటి ఈ 6 శత్రువులను, కామం, క్రోధం, లోభ, మోహ, మదమాత్సర్యాలను అస్సలు గెలవలేం. కాబట్టి వాటితో పోరాటం చేసేటువంటి శక్తి మనకు లేదు. మనకున్నటువంటి శక్తి ఒక్కటే, మనకు గురుభక్తి అనేటువంటి జ్వాల మన దగ్గర ఉంది. ఆ గురుభక్తి అనేటువంటి జ్వాలతోటి ఈ 6 కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒత్తిలా నలిపి వైరాగ్యం అనేటువంటి నేతిలో దాన్ని తడిపి వాటిని వెలిగిస్తే తప్ప అవి మన నుంచి దూరం కాలేవు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మన నుంచి దూరమైనట్టే కనిపిస్తాయి. కామక్రోధ మద మత్సర్యాలు, వీటిలో ఒక్కొక్కసారి కామము, మదము, అదేవిధంగా లోభము, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి దాన్ని మనం కొంచెం దూరం పెడుతూ ఉంటాం. కానీ మిగిలిపోయిన ఉన్నటువంటివి వాటిని ఆకర్షిస్తూ ఉంటాయి. మన నుంచి లోభం దూరమైందనుకోండి, ఆ లోభాన్ని మదమాత్సర్యాలు ఆకర్షిస్తాయి. అదేవిధంగా మోహాన్ని తగ్గించుకున్నాం అనుకోండి, మిగతావన్నీ కూడా మళ్ళీ దాన్ని ఆకర్షిస్తాయి. అందుకనే ఈ ఒక్కొక్క దాన్ని మనం పోగొట్టుకోవడం కాదు, ఒకేసారి వీటిని ఒకే దగ్గరికి తీసుకొచ్చి గురు సమక్షంలో వాటిని మన భక్తి అనేటువంటి జ్వాలతోటి వెలిగిస్తే అవి పూర్తిగా కూడా ధ్వంసం కాబడతాయి. ఒక్క సద్గురువుకు మాత్రమే ఆ శక్తి ఉందనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ
జోగేశ్వర్ భీష్మ మనకు చెప్తారు. దైత్వతమా నాసుని మిలావి తత్స్వరూపి జీవా. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి విషయం చెప్పారంటే, దైత్వం అనేటువంటిది నశిస్తేనే సద్గురువు యొక్క సస్వరూపాన్ని భక్తుడు దర్శించగలుగుతాడు. లేకపోతే గురువు యొక్క సస్వరూపాన్ని మనం దర్శించలేం. ఇది దర్శించాలంటే మన శత్రువులను పూర్తిగా మనము ధ్వంసం చేయాలి. ఆ ధ్వంసం చేసేటువంటి ఆ శక్తిని సద్గురు భక్తి ద్వారా మనము బలపరుచుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ప్రధానమైనటువంటి శత్రువులను మనం జయించగలుగుతాము. ఇక్కడ జోగేశ్వర్ భీష్మ అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తారు. గురువు దైవము అనేటువంటి ద్వైత్వ భావాన్ని పోగొట్టుకున్నప్పుడే, వారిద్దరూ ఒకటే అని చెప్పి మనం పరిపూర్ణంగా విశ్వసించినప్పుడే సద్భక్తుడు సద్గురు సేవలో తరిస్తాడు. అంతేకాదు, మనం ఇంకో విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మన యొక్క పాపాలు, కర్మలు, అదేవిధంగా అరిషడ్వర్గాలు, వీటిని తొలగించుకునేటువంటి కేంద్రం ఒక్క సద్గురు చరణాలు మాత్రమే. దాన్ని బలంగా నమ్మారు జోగేశ్వర్ భీష్మ. అందుకనే అప్పటి వరకు వారు అనేక పూర్వాశ్రమంలో పండితుడిగా లేకపోతే జాతీయోద్యమ నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత ఒక్క సద్గురు చరణాలు తప్ప, వారి ధ్యాస తప్ప ఇంకేవి ఉండకూడదు అనేటువంటి దాంట్లోకి వచ్చారు. వారి జీవిత పర్యంతము కూడా సద్గురువు యొక్క నామంతోనే వారి జీవితాన్ని చివరి వరకు గడిపారు. వారి పేరు శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ అయినప్పటికీ కూడా వారు ఇక్కడ ప్రతి పాటలో కూడా రాసుకుంటారు, కృష్ణనాథ దత్తా సాయి అని చెప్పి ఒక చోట రాసుకుంటారు. ఈ కృష్ణనాథుడు మీకు సేవ చేయదలుచుకున్నాడు. ప్రతి హారతి పాటలో కూడా మీ దాసుడు అనేటువంటి దాన్ని రాసుకుంటారు. అంతకంటే ముందు శ్రీకృష్ణ ఆలయంలో అనేక కీర్తనలు చేసినటువంటి వారు, భగవంతునికి సంబంధించి, పరమాత్మతత్వానికి సంబంధించి అనేక రచనలు చేశారు జోగేశ్వర్ భీష్మ. కానీ అవేవి కూడా వారికి తృప్తినివ్వలేదు. ఒక్క బాబాకు సంబంధించినటువంటి హారతులు, బాబా సాహచర్యంలో గడిపినటువంటి అద్భుతమైనటువంటి సమయం, ఎవరికీ ఇవ్వనటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని బాబా భీష్మకి ఇచ్చారు. దాస్కన్ మహారాజు ఒక 3 కీర్తనలు రాస్తే భారత పాటలకు, తర్వాత హారత్ సాయిబాబా మాధవడ్కర్ ఒకటి రాస్తే, ఉపాసని మహారాజు ఒకటి రాశారు, బీవీదేవి ఒకటి రాశారు. ఇట్లా 1-2 హారతులు కొంతమందికి అదృష్టం కలిగింది. కానీ 9 హారతులు రాసేటువంటి ఒక అదృష్టం. అంతేకాదు, తన జీవితంలో ఎప్పుడూ రానటువంటి ఒక అవకాశాన్ని బాబా జోగేశ్వర్ భీష్మకి ఇచ్చారు. షిరిడీలో శ్రీరామనవమి చేయాలనేటువంటి కోరిక కలిగినప్పుడు ఆ కోరికకు బాబా సమ్మతి తెలిపి, అదేవిధంగా ఆ రోజు కీర్తన చేసేటువంటి అవకాశం కూడా, షిరిడీలో మొట్టమొదటి కీర్తన చేసింది జోగేశ్వర్ భీష్మ. జీవితంలో ఎప్పుడూ రానటువంటి గొప్ప అదృష్టాన్ని, అవకాశాన్ని భీష్మకి ఇచ్చారు. అందుకనే బాబా పట్ల అంత ప్రేమ కలిగి ఉంటారు జోగేశ్వర్ భీష్మ. ఒక్క జోగేశ్వర్ భీష్మకే కాదు, మనలాంటి వాళ్ళకు కూడా బాబా ఇటువంటి అద్భుతమైనటువంటి తాయిలాలు ఇస్తారు. కానీ మనం దాన్ని మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మన వెంట వీటన్నింటినీ మోసుకొని తిరుగుతున్నాం కదా, ఈ అర్షవర్గాలన్నింటినీ మోసుకొని తిరగడం వల్ల వాటిని మర్చిపోతాం. కానీ భీష్మ వాటిని సద్గురు చరణాల వద్ద వదిలించుకున్నాడు కాబట్టి జీవితాంతం కృతజ్ఞతతో ఉన్నాడు. భీష్మ గొప్ప పండితుడే కావచ్చు, కానీ సాక్షాత్తు పరమాత్మ పిలిచి కీర్తన చేసేటువంటి, శ్రీరామ కీర్తన చేసేటువంటి ఒక గొప్ప అదృష్టాన్ని అక్కడ కలిగించారు కదా, అది తన జీవిత పర్యంతం మర్చిపోలేదు. అందుకనే ఈ హారతి గీతంలో చాలా స్పష్టంగా రాస్తారు, బాబా కేవలం ఒక శరీరానికి పరిమితమైనటువంటి వారు కాదు, ఒక స్థానానికి పరిమితమైనటువంటి వారు కాదు, భూ ఆకాశంలో చరాచరాల్లో బాబానే ఉంటారు. ఆ దర్శనం పొందడం అనేటువంటిది మన అదృష్టం అని చెప్పి ఇదే పాటలో రాస్తారు. భూకేచర వ్యాపుని అవగే హృత్యామలి రహేనా తోచి దత్తా దేవ శిరిడి రాహుని పావసి. బాబా మీరు భూమి ఆకాశాల్లో నిండా వ్యాపించి ఉన్నారు. అయినా సరే మమ్మల్ని ముగ్ధుల్ని చేయడానికి భక్తుల యొక్క హృదయ కమలాల్లో మీ నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా దత్తాత్రేయుడైనటువంటి మీరు షిరిడీలో అందరినీ కలుసుకుంటున్నారు.
మిమ్మల్ని కలుసుకునేటువంటి ప్రదేశం షిరిడి. ఎందుకంటే భక్తులుగా మేము మా హృదయ కమలాల్లో మీరు నిలయమైనా సరే మేము అంతర్ముఖులం కాలేము. అందుకోసమే భూమి ఆకాశమంతా మీరు వ్యాపించి ఉన్నా సరే మిమ్మల్ని కలుసుకునేటువంటి ఒక స్థానాన్ని మాకు ఇచ్చారు. అదే షిరిడి. మిమ్మల్ని షిరిడీకి వచ్చి మీ దర్శనంతో మేము తన్మయత్వాన్ని చెందుతూ ఉంటాం. కానీ బాబా మీరు అంతటా ఉన్నారు. అంతటా గుర్తించలేనటువంటి మేమే అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం. మీరు అంతటా ఉన్నటువంటి దాన్ని మేము గనక సాధన చేయగలిగితే ఎప్పుడూ మీరు మా హృదయ కమలాల్లోనే ఉంటారు. మేము మిమ్మల్ని మా హృదయ కమలాల్లో మేము దర్శించుకోగలుగుతామనేటువంటి అద్భుతమైనటువంటి మాట ఇక్కడ రాయడం జరిగింది. షిరిడీకి ఎందుకు భక్తులు తరలి వస్తారు? ఆ తరలి రావడానికి భక్తుల్లో ఉన్నటువంటి ఆతృత ఏమిటి? అదే విషయాన్ని ఈ హారతి పాటలో జోగేశ్వర్ భీష్మ రాస్తారు. రాహునయధే అన్యాత్రాహి తూ భక్తాస్తవన ధావసి నిరసూనియా సంకటదాస అనుభవధావిసి నా కాలే లీలాహి కోన్యాదేవనా మానవ. బాబా షిరిడిలో ఉన్నటువంటి మీకోసం మేము ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళము పరుగులు తీసుకుంటూ వచ్చి మీ చెంతకు మేము చేరుతాం. మీ దగ్గరికి వచ్చినటువంటి మీ దాసుల యొక్క సంకటాలను తీర్చి ఎన్నెన్నో అనుభవాలు ఇస్తూ ఉంటారు. ఆ అనుభవాలతోటి మేము తన్మయత్వానికి లోనవుతూ ఉంటాం. అంతేకాదు ఈ కలియుగంలో మీ మాదిరిగా లీలలను చేసి మమ్ములను మురిపించేటువంటి మరొక దేవుడు కానీ మరొక సద్గురువు కానీ మరెవ్వరూ లేరు. మీరు మాత్రమే మీ భావిక భక్తులను మురిపిస్తారు, మమ్మల్ని ఆనందింపజేస్తారనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా ఇందులో జోగేశ్వర్ భీష్మ పొందుపరచడం జరిగింది. కాగడా హారతి కరితో సాయినాథ అనేటువంటి ఈ హారతిలో ఉన్నటువంటి ఈ మాధుర్యాన్ని జుర్రుకుంటే ఎంత ఆనందం వేస్తుంది కదా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాశారు. బాబా మీరు భూమి ఆకాశంలో ఉన్నప్పటికీ మా హృదయాల్లో నిలిచి ఉన్నప్పటికీ అయినా సరే మీ దర్శనం కోసము మేము అప్పుడప్పుడు షిరిడీకి వస్తాం. మీరు షిరిడీలో ఉండి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళను మీ వద్దకు రప్పించుకొని అనేక అనుభవాలను మా యొక్క సంకటాలను తీర్చి అద్భుతమైనటువంటి లీలలు చేస్తారు. మీ మాదిరిగా లీలలు చేసేటువంటి వారు, మీ మాదిరిగా మహత్తు చూపెట్టేటువంటి వారు ఈ ప్రపంచంలో మరొక దేవుడు మరొక గురువు లేరు. అంటే ఎంత కృతనిశ్చయానికి భీష్మ వచ్చారో చూడండి. ఈ కృతనిశ్చయం మనందరిలో కూడా ఉండాలి. అప్పుడే బాబా పట్ల భక్తి అనేటువంటి జ్వాల మనలో ఎగుసిపడుతుంది. ఆ జ్వాలతోటి మన శత్రువులందరినీ కూడా ధ్వంసం చేయవచ్చు మనం. అంతేకాదు బాబా యొక్క కీర్తి, వారి వైభవము ఎంతగా వ్యాపించి ఉందనడానికి ఒక మాట ఇక్కడ రాస్తారు. బాబా మీ యశస్సు కీర్తి ఆకాశమంతా కూడా ధ్వనిస్తుంది. మీ దర్శనం కోసం ప్రజలు ఆతృతతో షిరిడీకి వచ్చారు. మీ వచనామృతాన్ని తాగి దేహభ్రాంతిని వారు కోల్పోయారు. దురభిమానాన్ని విడిచిపెట్టి మనస్సులను మీ చరణాల మీద నిలిపేశారు. ఇంతకు మించినటువంటి మేలు మరెక్కడ జరుగుతుంది బాబా అని చెప్పి రాశారు. అంతే కదా, మనకి ఇంతకు మించినటువంటి మేలు ఎక్కడ మనకు జరుగుతుంది? మీ యొక్క వచనామృతాన్ని సేవించి దేహభ్రాంతిని కోల్పోయాం. ఈరోజు శ్రీ సాయి సచ్చరితను మనం పారాయణ చేస్తే మనకు దేహభ్రాంతి అనేటువంటిది ఉండదు. బాబా పలికినటువంటి ఆ మధురమైనటువంటి పలుకులతోటి మనకున్నటువంటి భ్రాంతి తొలగిపోతుంది. అదేవిధంగా అనేక విషయాలపైన ఉన్నటువంటి మోహాలు తొలగిపోతాయి. అది బాబాలో ఉన్నటువంటి గొప్పతనం. అంతేకాదు మేము దురభిమానాన్ని వదిలిపెట్టి మా మనస్సుని ఇంకా మీ పాదాల చెంత వదిలి వెళ్ళిపోతున్నాం. మనస్సును కనుక పాదాల చెంత వదిలి వెళ్ళగలిగితే అంతకు మించినటువంటి అదృష్టం మరొకట్లేదు. ఇంత మధురమైనటువంటి గీతం కాగడ హారతి కరీతో సాయినాథ దేవ అనేటువంటి ఈ హారతి పాటలో ఇంత మధురిమ దాగి ఉంది. ఆ మధురిమను మనం ప్రతిరోజు జుర్రుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే చాలామంది కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఏంటంటే కాగడ హారతి సమయంలోనే మనం ఈ హారతి పాట పాడుకోవాలి. కానీ
మీరు ఇప్పుడు జోగేశ్వర్ భీష్మ అందించినటువంటి హారతి పాటలో ఒక ఉదయం సమయం కాకరహారతి సమయానికి సంబంధించినటువంటి ప్రార్థన మాత్రమే కాదు, ఇది ఎప్పుడూ కూడా మనం పాడుకోవచ్చు. ఎప్పుడు మీకు అనిపిస్తే అప్పుడు పాడుకోండి, ఎంత మధురంగా ఉంటుంది. కాగడాహారతి కరితో సాయినాథ దేవా చిన్మయ రూపధా కవి గేవుని బాలకలగు సేవా. మధురమైనటువంటిది, ఆ మధురమైనటువంటి బాణి, మధురమైనటువంటి భాష, మధురమైనటువంటి తాత్పర్యం, అర్థం చాలా అపురూపమైనటువంటిది. మనందరం అదృష్టవంతులం. ఈ అదృష్టం కేవలం మనకే సొంతం, వేరే వాళ్ళకి కాదు. ఎవరికి సొంతం? బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా ఇంత గొప్ప మాధుర్యం సొంతమా అంటే కాదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, సాయి గురుకులం, సాయి టీవీని ఎవరైతే నిత్యము వీక్షిస్తారో, నిత్యము ఇందులో ఊరుతున్నటువంటి ఊటబావిలో ఊరుతున్నటువంటి మధురమైనటువంటి జలం వలె ఇందులో జనిస్తున్నటువంటి సాయి అనేటువంటి మధుర ఆస్వాదనను ఎవరైతే సేవిస్తారో వారు అదృష్టవంతులు. భక్తి వేరు, మధుర ఆస్వాదన వేరు. భక్తి కేవలం భక్తిని మాత్రమే ఏర్పాటు చేసుకుంటే కేవలం నమస్కారాలకే పరిమితమవుతాం. కానీ ఎవరమైతే మధురమైనటువంటి సాయి కృపా రసధారను దోసిట పట్టుకుంటామో వాళ్ళు మాత్రమే అదృష్టవంతులు. ఈరోజు మనందరం కూడా మరొక అదృష్టవంతులు. దాదాపు 88 మంది ఇప్పటికీ మేము కూడా సాయి కోసం నేను ఈ వ్యవస్థ నడవడానికి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఊటబావులు కూడా కొంతకాలం ఎండాకాలంలో అవి ఎండిపోతూ ఉంటాయి. అప్పుడు దాంట్లో మనం కొంత పూడిక తీయాలి, మనం కొంత శ్రమ చేయాలి, మనం కొంత పెట్టుబడి పెట్టాలి. ఇంత అద్భుతమైనటువంటి అనుభూతులను మనం పొందుతున్నటువంటి మనం బాబా కోసం ఒక చిన్న త్యాగాన్ని ఒక 8 నెలల పాటు చేయలేమా? చిన్న త్యాగం అంటే మళ్ళీ అందరూ దాన్ని చాలా పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటంటే ఏదో ఒక దాన్ని మానేయడము, ఏదో ఒక దాన్ని వదిలేయడం మానేయడం కంటే కూడా మనకున్నటువంటి అవసరాలను కొంచెం తగ్గించుకోవడం. కాకాసాహెబ్ దీక్షిత్ తన వృత్తిని వదిలిపెట్టిన తర్వాత ఏం చేశాడు? తగినంత ఆదాయం లేదు. వస్తున్నాయి, ఎస్టేట్లు ఉన్నాయి, భూముల పైన వచ్చే డబ్బు వస్తుంది, కొంత డబ్బు వస్తుంది, ఆదాయం ఉంది. కానీ ఇంతకు ముందులాగా లేదు. ఏం చేశాడు? తన ఇంట్లో వాడేటువంటి వస్తువుల సంఖ్య తగ్గించాడు, నౌకల సంఖ్య తగ్గించాడు, మెయింటెనెన్స్ తగ్గించుకున్నాడు. తగ్గించుకోవడం వల్ల తనకు వచ్చేటువంటి ఆదాయము కుటుంబ అవసరాలకు సరిపోయింది. ఎందుకోసం తగ్గించుకున్నాడు ఇవన్నీ? తను ప్రాక్టీస్ను అలానే కొనసాగిస్తే బాబా అనేటువంటి అద్భుతమైన పరమాత్మ వద్ద తనకు అన్ని రోజులు ఉండేటువంటి అవకాశం లభించేది కాదు. సాయి అనేటువంటి మధురమైనటువంటి ఆస్వాదన కోసం ఆ త్యాగం చేశాడు. ఈరోజు మనం కూడా సాయి కోసం నేను ఈ వ్యవస్థ, సాయి టీవీ అనేటువంటి వ్యవస్థకు కొంత వెసులుబాటు కల్పించడానికి, కొంత దీనికి మనం సహాయాన్ని అందించడానికి మనమేమీ మన ఆస్తులను నమ్మి ఇవ్వడం లేదు. ఒక అమ్మాయి మెసేజ్ పెట్టిందని చెప్పా కదా, మీరు చెప్పినటువంటి సేవ చాలా చిన్నది, ఎవరైనా చేయొచ్చు. నెలకు ఒక 1000 రూపాయలను ఆదా చేసి 8 నెలల్లో బాబాకు మనం ఇవ్వలేమా అనేటువంటిది అమ్మాయి ప్రశ్న. ఏదో మీరు ఇంకా త్యాగం అంటే ఏదో గొప్ప త్యాగం, ఆస్తులను రాసియమంటారో లేకపోతే ఏదైనా చేయమంటారో అని చెప్పి అనుకున్నాము. మీరేమైనా ఆస్తులు అడిగారా? ఒక మంచి పని కోసం ఒక చిన్న త్యాగాన్ని. అంటే సాయి టీవీ కేవలం ఇంతమందికే రీచ్ అయిందా అనేటువంటి అనుమానం చాలామందికి కలగవచ్చు. బాబా భక్తులు లక్షల్లో ఉంటారు, కోట్లల్లో ఉంటారు. కానీ బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి వాళ్ళు 10ల సంఖ్యలో ఉంటారు. ఇక్కడ సాయి టీవీకి కూడా అంతే. దీనికి నేనేం చిన్నబుచ్చుకోవట్లేదు, ఎందుకంటే ఎవరి వెసులుబాటు, ఎవరి వీలు వాళ్ళది. కాకపోతే ఇప్పటికైనా ఆలోచించండి, ఇంకా ఈ సంఖ్య పెరగాలి. పెరిగితేనే దీన్ని మనం ఇంకా అద్భుతంగా నడిపించుకోగలుగుతాం. మీరందరూ మొన్న షిరిడి నుంచి 31వ తేదీ నుంచి లైవ్ చూశారు కదా, తర్వాత వీడియోస్ అన్నీ కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేశాం కదా. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే ఒక వీడియోగ్రాఫర్కు ఒక ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఎంత ఖర్చు పెడతాం? మినిమం ఈరోజు ఫొటోస్కు, వీడియోస్కు ఒక 10,000 ఖర్చు పెడతాం కదా. మరి 4 రోజుల పాటు అక్కడ ఉండడం, వసతి, భోజనం, ట్రావెలింగు, మన బ్యాండ్ విడ్త్, మ్యాన్ పవర్ ఎంత ఖర్చు అయి ఉంటుంది మీరు ఊహించండి. అక్షరాల 2 లక్షలు 3 రోజులకు. మరి ఏది కూడా డబ్బుతో ప్రమేయం లేకుండా ఏది జరగదు. కాబట్టి ఈ వ్యవస్థను
ముందుకు తీసుకెళ్ళడానికి. కొంతమంది బాబా పట్ల ప్రేమ కలిగినటువంటి వారు ఈ సాయి కోసం నేనంటూ కొంత త్యాగాన్ని చేసి సాయి టీవీ 10వ వార్షికోత్సవం నాటికి కొంత దీనికి అందించాలనుకుంటున్నారు. సరే, అట్లా వీలు కాదు అందరికీ. కనీసం సాయి టీవీ చేసేటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కండి. చాలామంది అంటారు వరాల సాయి ఇష్టం, వరాల సాయి ద్వారా మాకు అది జరిగింది ఇది జరిగిందని. వారం రోజులుగా వరాల సాయి వార్షికోత్సవం అని మేము వేస్తూ ఉంటే ఆ 52 గురువారాల పూజకు కడితే ఒక మందిరం నిర్వహించినటువంటి సంతృప్తి కలుగుతుందని చెప్పి ఎప్పుడు చెప్తాను. ఒక సంవత్సరం పాటు ఆ మందిర నిర్వహణకు కావలసినటువంటి దాన్ని మీరు ఇచ్చినట్టు. మనం చాలా కార్యక్రమాలు చేస్తాం, షిరిడీకి అర్పణం చేస్తాం, అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయేటువంటివి. వరాల సాయి మందిరానికి, సాయి టీవీకి కొంత బ్యాకప్ ఇచ్చేటువంటిది 52 గురువారాల పూజ. ఆ పూజలో పాల్గొంటే ఒక మందిరం కాదు 2 మందిరాలను నిర్వహించినటువంటి గొప్ప అవకాశం మీకు వచ్చినట్టు. ఒకటి సాయి టీవీకి, రెండవది వరాల సాయి మందిరం. ఈ వ్యవస్థల నిర్వహణకు మీరు కూడా ఒక ఏడాది పాటు అందులో తృణమో ఫణమో మీరు ఇచ్చినటువంటి 2500ని 52 గురువారాలకు దాన్ని విడగొట్టండి. మహా అంటే 52 రూపాయలు 53 రూపాయలు పడుతుంది. బాబా కోసం కనీసం వారానికి 53 రూపాయలు కూడా మనం వెచ్చించలేమా? అందువల్ల 52 గురువారాల పూజలో ఎక్కువ మంది పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అనేక మందికి అనేక అనుగ్రహాలను వరాలు సాయి ఇచ్చాడు, ఇంకా ఇస్తూనే ఉంటాడు. నాకు ఒక పని అయిపోయింది కదా, నాకు ఒక అనుగ్రహం దక్కింది కదా, చూద్దాంలే మళ్ళీ మనకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు అనుకుంటే అది చాలా స్వార్థమవుతుంది. చాలామందికి వరాల సాయి పట్ల ప్రేమ ఉంటుంది, సాయి టీవీ పట్ల కూడా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను కేవలం మాటల ద్వారా కాదు, కొంత ధనాన్ని వెచ్చించడం ద్వారా మనం ఆ ప్రేమను చాటుకోవాలి. ఎందుకంటే వ్యవస్థలు నడవాలంటే ధనమే ప్రధానం. ఆ ధనం లేనటువంటిది ఏ వ్యవస్థ కూడా నడవదు. కాబట్టి ఈ 52 గురువారాల పూజలో కూడా అందరూ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ సాయిరామ్. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.